కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, అదే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అనే సినిమా డైలాగ్ తీరుగా రైతులు ఎప్పుడు ఏ పంట వేయాలి, ఎంత వేయాలి, నీళ్ళ సౌలత్ ఎంత ఉన్నది అనేది ఎప్పటికప్పుడు చెప్తుండే కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు, ఉన్నా యాళ్ళకి చెప్తలేరు. పానం పోయినాక పరమాన్నం పెట్టిండట వెనకటెవడో. హాగో గట్లనే ఉన్నది కాంగ్రెస్ సర్కార్ కామ్ కహాని. వానకాలం వరి కోతలు అయిపోయి యాసంగి నాట్లు వేసుకొని ఏం దక్కువ నెల రోజులు అవుతున్నది. రైతన్నలు ఎరువు బస్తాల కోసం కాల్వలల్ల నీళ్ల కోసం తిప్పలు పడుతున్న కాలం ఇది. ఇగో ఇప్పుడు అంటే పుణ్యకాలం పుట్టుక్కుమన్నాక ఈ పెద్ద మనిషి తెలంగాణ రైతులకు ఏదో యూరంగల్ల ముచ్చట చెప్తున్నాడు. అదేందో ఇనుండ్రి జరా. కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. ఇన్నరా, అప్పులు తెచ్చి వరి పంటలేసుడు మంచి పద్ధతి కాదు, మీకే నష్టం జరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. చెప్పుడు మంచిదే, రైతుల క్షేమం కోరుడు మంచిదే, కానీ గీ ముచ్చట ఎప్పుడు చెప్పాలి? రైతులు నాట్లేయక ముందు, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టక ముందు ఈ ఊరం చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ చెప్పుడు ఈ మాత్రం తెలివితేటలు తెలంగాణ రైతులకు లేవా? నీళ్లు లేకున్నా ఎండలు కొడుతున్నా ఇప్పుడు ఇత్తనాలు వేసే రైతులు ఉంటారా? ఏం శుద్ధులు చెప్పుడో ఏమో. గీ ఒక్క ముచ్చటే కాదు, ఎండలు రావాల్సిన టైం కంటే ఒక నెల ముందే వచ్చినాయి. భూమిలా నీళ్ల నిల్వ తగ్గింది, అడ్డగోలుగా బోర్లేసి ఆగం కాకుండ్రి అని చెప్తున్నాడు. భూగర్భ జలాలు ఎందుకు తక్కువైనాయో కూడా చెప్పాలి కదా. కాళేశ్వరం బాగు చేసి నీళ్ళు ఇస్తే ఇంత తిప్పల రాకపోవు. మా సర్కార్ అది చెయ్యలేదు. సాగర్ కాలువలలో ఆంధ్రోలు నీళ్లు అడ్డగోలు తీసుకుపోతుంటే మా సర్కార్ కళ్ళు అప్పగించి చూసింది, కానీ అడ్డుకోలేదు. మన నీళ్లు మనకు వచ్చేటట్టు కొట్లాడితే ఇప్పుడు ఆ పంటలు ఎండే పరిస్థితి రాకపోవు అనేది కూడా చెప్పాలి కదా. మా వ్యవసాయ శాఖకు ముందు చూపు లేదు కాబట్టే ఇవాళ యూరియా కోసం రైతులు పడిగాపులు కాసే గతి పట్టింది అనేది కూడా చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకుండా ఇప్పుడు రైతులను ఏదో ఉద్ధరించినట్టు కాలమంతా గడిచినాక కమ్మటి ముచ్చట్లు చెప్తే ఎట్లా పెద్ద మనిషి అని అంటున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోని తిప్పుకుంటా. మరి అట్లున్నది కాంగ్రెస్ పాలన అని అంటున్నారు ఇది ఇన్న రైతన్నలు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ ఎయిడ్స్ పెట్టాం, గసంటే చికెన్ ఇస్తే ఊకుంటారా? అదేంది పిల్ల, బయట చికెన్ తినొద్దంటుర్రు, నువ్వేమో చికెన్ ఫ్రీ పెడుతురని చెప్తున్నావు, మతిగిన జడిందా ఎట్లా అని చూస్తుర్రా? గీ మందిని చూస్తే మీకు పోతుంది మతి. ఎట్లా కూడిర్రో దేకు, ఫ్రీగా పెడుతురు కదా, మాత్రం రష్ ఉంటదిలే. ఓ దిక్కు కొత్తగా కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం వచ్చింది, చికెన్ తింటే మన పానాలు కూడా ఖరాబ్ అవుతాయి అని చెప్తుర్రు కదా. కానీ ఇంకో దిక్కు పప్పన్నం లెక్క చికెన్ భోజనం పెడుతుర్రు. ఏ పెడితే పెట్టని మందేం బోరు అని భ్రమపడేరు. హో లుక్కేయుర్రిటు. వారే వా, ఏం మంది ఉప్మా రవ్వ పోసినా కూడా రాలనంత మంది వచ్చిర్రుగా. లేకుంటే ఇవాళ రేపు ఫ్రీగా ఫినాయిల్ దొరుకుతుంది అంటేనే ఇడవరు. ఆ సోంటిది చికెన్ భోజనం అంటే గీ మాత్రం జాతర లేకుంటే ఎట్లా? గుంటూరులో ఫ్రీ చికెన్ మేళా అని చికెను గుడ్లతోనే అన్నదానం పెట్టిర్రు. ఇక జనాలు ఆగుతారా? ఒక్క పారు తింటే సస్తమా? బర్డ్ ఫ్లూ రాని దాని తాత రాని మనల్ని ఎవడ్రా ఆపేది? చల్ నడువురి అని ఒగలనొగలు దొబ్బుకుట లైన్లో నిలబడి మరి అస్సలు తగ్గేదేలే అన్నట్టు కుమ్ముతురు చికెన్ను. ఆడోళ్ళు మొగోళ్ళని తేడానేలే, దొరికినోళ్ళు దొరికినట్టు ఇస్తరాకులు లేపుతూనే ఉన్నారు. ఇక ఇది చూసినోళ్ళు ఇన్నొద్దులు చికెన్ దుక్నాల కాడ గిరాకీ లేక ఈగలు దోమలు దులుపుకుర్రు. ఒక్కలంటే ఒక్కలు కూడా అటు దిక్కు మర్రి కూడా చూడలేరు. అసోంటిది ఇప్పుడు ఫ్రీ అనగానే ఎగవడి మరీ తింటుర్రు. అంటే పైసలు పెట్టి తీసుకున్న చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది, కానీ ఫ్రీగా పెట్టే చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదా అని అవాక్కైతుర్రు. ఇన్నొద్దులు జనాలు చికెన్ మీద చేసిన తప్పుడు ప్రచారానికి ఇలా తిండికి ఏమైనా సంబంధం ఉందా? దండం రా దూత మీకు అని చేతులెత్తి నమస్కారం పెడుతుర్రు తిండి ప్రేమికులు ఇది చూసినాక.